హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కర్రీ చూస్తుంటే మీకు కాకరకాయ కర్రీలా అనిపిస్తుందో లేదో కూడా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందండి. వేడి వేడి అన్నంలో అలా 2 ముక్కలు వేసుకొని ఒక ముక్క తుంచుకొని కలుపుకొని తింటే ఉంటుంది. చికెన్ మటన్ కూడా సరిపోదండి, అంత బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది కామెంట్లో మాత్రం తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇక్కడ నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. కాకరకాయల మీద ఉన్న పొట్టు బీరకాయకి ఏ విధంగా అయితే చెక్కుకుంటామో అలా లైట్గా పొట్టు అనేది చెక్కుకోవాలండి. ఇక్కడ నాకు 1/2 కిలోకి 5 కాకరకాయలు వచ్చాయండి. నేను ఎప్పుడు కర్రీ చేసినా ఇలానే చేస్తానండి. అందుకే 1/2 కిలో కాకరకాయలైనా కూడా మేము ఒకరిద్దరమే తినేస్తామండి. కర్రీ అంత టేస్టీగా ఉంటుంది, చేదు అనేది ఉండదండి. ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత మనం గుత్తి వంకాయకి ఎట్లయితే మధ్యలో ఘాట్లు పెట్టుకున్నట్టు కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకోవాలండి. బీరకాయని ఇలా కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజలు ఉంటాయి కదండి, అవి తీసేసుకోవాలి. ఇక్కడ నేను అంగుళం సైజు కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా అంగుళం సైజు కట్ చేసుకుంటే తినడానికి ముక్క అనేది బాగుంటుందండి. మరి చిన్నగా కట్ చేసుకుంటే ముక్క చిదిరిపోయినట్టు అయిపోతుందండి. ఇలా మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మొత్తం కాకరకాయలన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇవి చేదు లేకుండా ఉండాలంటే ఎలా కడుక్కోవాలో చూపించేస్తాను. ముందుగా ఒక దాక తీసుకొని, మా ఆంధ్రాలో దాకని అంటారండి, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా పిలుస్తారండి వంట పాత్రల్ని. మేమైతే దాకని అంటామండి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ముక్కలకి బాగా పట్టించి మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న చేదంతా ఉప్పు పసుపు బయటికి తీస్తుందండి, వాటర్ లాగా ఫామ్ అవుతుంది. అందుకోసమని ఇలా అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఉప్పు పసుపు పట్టించేసి ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇందులో ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా పెనం గ్యాస్ పైన పెట్టుకొని అందులో ఒక పావు నూనె పోసుకొని ఒక స్పూను పల్లీలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక 6 ఎండుమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఒక చిన్న కప్పు నువ్వులు, చిన్న కప్పు వెండి కొబ్బరి తురుము వేసుకున్నానండి. ఇవి కూడా నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకొని గ్యాస్ ఆపేసుకొని ఇవి చల్లారనివ్వాలండి, పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోగా మనం కాకరకాయలు చూద్దామండి. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. 1/2 అవర్ తర్వాత కాకరకాయలు మొత్తం వాటర్ అంతా చూసారు ఎలా ఫామ్ అయిందో. ఇది చేదండి, కాకరకాయల్లో ఉండే చేదు. వీటిని ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం ప్రెజర్ ఇస్తూ పిసుక్కున్నట్టు కలుపుకుంటూ 2-3 సార్లు ఇలా చేసామంటే మొత్తం చేదంతా వాటర్లోకి దిగిపోతుందండి. ఇక్కడ నేను 2-3 సార్లు కడుక్కొని తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇవి వేయించుకుందామండి. గ్యాస్ పైన పెనం పెట్టుకొని అందులో ఒక 3 పావులు నూనె వేసుకోవాలండి. ఎందుకంటే కాకరకాయలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కదండి, ఇవి వేగడానికి కూడా కొంచెం టైం పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే మళ్ళీ మనం కర్రీ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది, ఏం వేస్ట్ కాదు. తక్కువ అయితే కాకరకాయలు మాడిపోతాయండి. అందుకోసమని ఒక 3 పావులు నూనె వేసుకొని కాకరకాయలు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాకరకాయలు వేగేంత వరకు మనం వేయించుకోవాలండి, మధ్యలో చూసుకుంటూ. ఇక్కడ మనం చల్లారిపోయిందండి. మనం చేసుకున్న ఉల్లికారము, అల్లం వెల్లుల్లి, పసుపు, కొంచెం వాటర్ వేసుకొని ఇవి మిక్సీ పట్టుకొని పేస్ట్ పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, కాకరకాయ వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఉప్పు కూడా అల్లం పేస్ట్లోనే మనం మిక్సీ చేసుకున్నప్పుడు వేసేసుకోవాలండి. ఇంకా మనం సపరేట్గా ఉప్పు ఏమి వేయమండి. ఇక్కడ చూడండి, మెత్తగా అయినాయి నాకు కాకరకాయలు. ఇవి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఇంకొక పావు నూనె వేసుకొని
మనం కర్రీ చేసుకోవాలండి. నూనె వేడైన తర్వాత జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్న ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలన్నీ మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న చిన్న టమాటా వేసుకొని టమాటా కూడా మెత్తబడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కారం వేసుకొని మిక్సీ కడిగేసుకొని కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. కేవలం ఈ మసాలాలో ఉడకడానికే, ఎందుకంటే మన కాకరకాయలు అనేది ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కదండి. ఇలా మసాలా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఇలా ఫామ్ అవుతుందండి. అందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని, మనం ఆల్రెడీ ఉప్పు మిక్సీలోనే వేసేసామండి, అందుకే ఇంకా సపరేట్గా ఉప్పు వేయలేదు. ఒకవేళ మీకు సరిపోకపోతే వేసుకోండి. 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. మసాలాలు అడుగు పడతాయి కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకొని వేయించుకోవాలండి. తప్పకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. కర్రీ అనేది ఎంత బాగుందో, ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోయిందండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని దించుకుంటే ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఉల్లికారం రెడీ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తవారైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.